కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రైతు సమస్యలు పట్టడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తుంటే గల్లీలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన రైతు సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. రైతు విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కి తప్పనిసరైందని చెప్పంటున్నా. నువ్వు రైతాంగం యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కాదు, వాళ్ళ పెట్టుబడి వ్యయం రెట్టింపు అయింది అంటున్నా. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు వారు చేపట్టిన న్యాయ యాత్రలో రేపు ఇండియా కూటమి యొక్క ప్రధాన ఎజెండా రైతాంగానికి అండగా నిలిచే విధంగా కనీస మద్దతు ధర చట్టబద్ధ కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి వారు పేర్కొనడం చెప్పట్లేదు. బీఆర్ఎస్ నేతల చెలో మేడిగడ్డ టూర్ను స్వాగతిస్తున్నామన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. కాళేశ్వరం శివుడి దగ్గర బీఆర్ఎస్ నేతలు తప్పు ఒప్పుకొని చెంపలు వేసుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ మేడిగడ్డకు తీసుకువెళ్లాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ అవినీతి బయటపడుతుందనే చెలో మేడిగడ్డ టూర్ అంటున్నారని విమర్శించారు రాజ్ ఠాకూర్. మా అవినీతి అంతా బయటపడతా ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్మి ఇదివరకే దెబ్బ కొట్టిర్రు. పార్లమెంట్ లో మాకు ముఖం ఉండదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో అలా చెలో మేడిగడ్డ అని చెప్పింది కేటీఆర్ గారు. మీ అయ్యను తీసుకొని పోతే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మేడిగడ్డ ఒక బొందల గడ్డనా? అక్కడికి ఎందుకు పోతున్నారు? పీకడానికి అని అడిగారు. మరి ఈ రోజు మేము అదే క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. మరి మీరెందుకు పోతున్నారో ఒకసారి ఆలోచించాడు. ఆ పీకడం మీకు కూడా వర్తిస్తారా అని అడుగుతా ఉన్నా. మేడిగడ్డ పేరుతో కేటీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. ప్రజల దృష్టి మరల్చేందుకే టూర్లంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటున్న కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ వెళ్లినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు నిరంజన్. కావాలనుకుంటే కాంగ్రెస్ వారు కూడా రావచ్చు అనే మాట మాట్లాడుతున్నాడు. 13వ తారీఖు నాడే అసెంబ్లీలో అక్కడికి వెళ్తున్నామని ప్రకటించి సభను వాయిదా వేసి వెళ్ళటం జరిగింది. మరి మీరెందుకు వెళ్ళలేదన్నమాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అయితే మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కమిషన్ల గురించేనా? మీరు ఎంత కమిషన్లు దండుకున్నారో అది కూడా మీరు బయటపెట్టండి. ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బండి సంజయ్లో రాముడి విలువలు ఏమాత్రం లేవని బేషరతుగా పొన్నం ప్రభాకర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. బ్యారేజా బొందల గడ్డన మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి. చేసే అంతవరకు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మిమ్మల్ని వదలా. ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అన్నాడో అది బొందలగడ్డ కాదు, అది ప్రజల గడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ వదిలిపెట్టదు. నిజామాబాద్ జిల్లా కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నేతలు.